ముదిరాజులు ఇంత పేదరికంలో బతుకుతున్నారా? అవును, నా పేరు శివ ముదిరాజ్. ఈరోజు మనం చర్చించే అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ కాస్ట్ సర్వేలో ముదిరాజ్ కులానికి సంబంధించిన సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను గత 75 ఏళ్లుగా రాజకీయ పార్టీలు ఎట్లా వివక్షకు, విస్మరణకు, పేదరికలకు నెట్టేశాయో ఈ సర్వే ఆధారంగా మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యకు దూరంగా ఉన్న అతిపెద్ద సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ముదిరాజ్ కులమే. ముదిరాజ్ కులంలో ప్రతి 100 మందిలో 90 మంది ఈరోజు విద్యార్థులు స్కూల్ని మధ్యలోనే వదిలేస్తున్నారు. అయితే ఇట్లా స్కూల్ని మధ్యలో వదిలేసిన ముదిరాజ్ కులానికి చెందిన పిల్లలు ఏం చేస్తున్నారంటే బాల కార్మికుల వివిధ పనులలో పోయి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే ఇట్లా పనులు చేసుకుంటున్న వాళ్ళలో ప్రతి 100 మంది ముదిరాజ్ కులానికి చెందిన వాళ్ళు 90 మంది ఈరోజు బాల కార్మికులుగా బతుకుతున్నారు. అది మాత్రమే కాకుండా ఇట్లా బాల కార్మికులుగా బతుకుతున్న ఈ పిల్లలకి తెలంగాణ రాష్ట్రంలో